నందిగామ మండలం పెద్దవరం సహకార సంఘంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన ఆడిట్లో కొంతమేర అవినీతి బయటపడింది. ఈ అవినీతిపై ఆడిట్ అధికారులు బ్యాంకు నివేదిక ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సుమారు 20 మంది రైతులు ఒక్కసారిగా సొసైటీ వద్దకు వెళ్లి తమ రుణాలను పరిశీలించుకున్నారు. తాము చెల్లించిన సొమ్ముకు జమైన సొమ్ముకు తేడా ఉండడం గమనించి విస్మయం చెందారు. ₹1,00,000 రుణానికి 10,000 రూపాయలే జమ చేసిన అధికారులు ₹1,00,000కు నకిలీ రసీదులు ఇచ్చినట్లు స్పష్టమైంది. బాధ్యులపై చర్యలు తీసుకోనియకుండా కేడీసీసీ అధికారులపై గత పాలకులు కొందరు ఒత్తిడి తెచ్చినట్లు విమర్శలు వస్తున్నాయి. రైతులు చెల్లించిన సొమ్ము విషయంపైన నకిలీ రసీదులపైన ఉన్నతాధికారులెవరూ కనీసం భరోసా కోసం ప్రకటనలు చేయకపోవడం రైతుల్లో అసహనాన్ని కలిగించింది. నెలలు గడుస్తున్నా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టకపోవడంతో కొందరు రైతులు నేరుగా సీఈఓకు, డీజీఎం, ఏజీఎంకు ఫోన్లు చేశారు. వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాంకు ప్రభుత్వ వీపు తంగిరాల సౌమ్యకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన వారిద్దరూ సీఈఓకు ఫోన్ చేసి మండిపడినట్లు సమాచారం. వారి చొరవ మేరకు గురువారం సాయంత్రం పెద్దవరం కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ కేడీసీసీ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. కార్యదర్శిని సస్పెండ్ చేయడంతోనే తమ సమస్య పరిష్కారం కాదని, నకిలీ రసీదులపై విచారణ జరిపి తాము చెల్లించిన రుణాలను తీసేయాలని రైతులు కోరుతున్నారు. తమ పేర్లతో ఇంకా ఏవైనా దొంగ రుణాలు ఉన్నాయో లేదోనన్న విషయం నిగ్గా తేల్చాలని కోరుతున్నారు. నకిలీ రసీదులకు బదులుగా నిజమైన రసీదులు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు మరోమారు సొసైటీని పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. సహకార సంఘాల్లోని పాలక వర్గాలు ఆర్థిక క్రమశిక్షణ లేని వల్లనే అధికారులు కూడా అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. గ్రామాలలో సుదీర్ఘకాలంగా కొందరు వ్యక్తులే సహకార సంఘాలకు అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. వారిలో కొందరు సొసైటీ సొమ్మును తీసుకొని సొంత సొమ్ములా వాడుకుంటున్నారు. ఆ అలుసుతోనే సిబ్బంది కూడా వారి స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. నాగకిషోర్, చెప్పండి. విజయ, థ్యాంక్ యూ విజయ. నందిగామ మండలం పెద్దవరం సహకార సంఘాల్లో భారీ ఎత్తున అవినీతి ఆరోపణలు జరిగాయని చెప్పి రైతులు ఆందోళనకు దిగారు. దీని మీద గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సహకార సంఘాల్లో కూడా భారీ ఎత్తున అవినీతులు జరిగాయి. ఆడిట్ రిపోర్టులో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అలర్ట్ అయింది. దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే నందిగామ మండలంలో ఉన్నటువంటి సహకార సంఘంలో కోట్లలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు జరిగాయని చెప్పి బ్యాంకు ఆడిట్ రిపోర్ట్ లో బయటకు వచ్చింది. దాదాపు 20 మంది రైతులు సొసైటీ వద్దకు వెళ్లి తాము కట్టినటువంటి రుణాలను చూపించినప్పటికీ కూడా ఆ రుణాలని నకిలీ బిల్లులు ఇచ్చేసి జమ చేయకుండా 10,000, 5,000 రూపాయలు జమ చేసేసి రైతుల పేరిట ఇంకా బకాయిలు పెట్టినట్లుగా కూడా చూపించారు. తర్వాత రైతులకు దీనికి సంబంధించి నోటీసులు రావడంతో వారు బ్యాంకు వద్దకు వెళ్లి కలిసి వివరణ కోరగా బ్యాంకు నుంచి ఎటువంటి స్పందన రాలేదు. సో ఈ నేపథ్యంలో వారు అక్కడ ఉన్నటువంటి ఏదైతే కేడీసీసీ బ్యాంక్ ఏజీఎం కావచ్చు, డీజీఎం కావచ్చు, అదేవిధంగా పై స్థాయి అధికారులకి విన్నవించుకున్నప్పటికీ కూడా వాళ్ళ నుంచి కూడా ఎలాంటి స్పందన రాకపోవడంతో వాళ్ళందరూ కూడా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాంతో పాటు విప్ తంగిరాల సౌమ్యాన్ని కలిసేసి తమ బాధను వెల్లోకించుకున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి డీజీసీఎం కు అదేవిధంగా ఏజీఎం కు ఫోన్ చేసేసి దీని మీద వెంటనే నివేదిక సమర్పించాలని కోరడంతో హుటాహుటిన ఆ కార్యదర్శిని సస్పెండ్ చేసినట్లు కూడా ఈ రోజు ఉన్నత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా రైతులు ఇలా సస్పెండ్ చేయడం వల్ల మాకు వచ్చేది ఏమీ లేదు, ఏదైతే మేము రుణాలు కట్టున్నామో ఆ రుణాలకు సంబంధించి మా అన్ని కూడా తొలగించాలి, అదేవిధంగా మా పేరు మీద ఇంకేమన్నా రుణాలు ఉన్నాయేమో అని వెరిఫికేషన్ చేయాలని చెప్పి కూడా రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది మనం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఒక నందిగామలోనే కాదు, స్టేట్ వైడ్ కూడా చాలా సంఘాలు ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో దీని మొత్తం మీద సహకార సంఘాలకు సంబంధించినటువంటి మంత్రి ఎవరున్నారు, మంత్రి ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని సొసైటీల్లో కూడా ఆడిట్ జరపాలని చెప్పి కూడా రైతులు కోరుకున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. విజయ. ఓకే, రైట్. థ్యాంక్ యూ నాగకిషోర్.